హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, మనం తెలుగు ఫాంట్స్ చాలా ఫ్రీ ఫాంట్స్ చూసాం, సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ కూడా చూసాం. కానీ ఇంకా యూనికోడ్ ఫాంట్స్ చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫాంట్స్ కేటగిరీ వైజ్గా మనకు ఫ్రీగా దొరికితే ఎంత బాగుంటుంది, వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ క్రోమ్లో ఫ్రీ తెలుగు ఫాంట్స్ అని నేను సెర్చ్ చేశాను. ఫస్ట్ వెబ్సైట్ కాదు, ఇక్కడ ఒకటి ఉంది చూసారా, teluguFont.com అని 300+ తెలుగు ఫాంట్స్ అని ఉంది. అది క్లిక్ చేస్తున్నాను. నేను క్లిక్ చేయగానే మనకు వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఇందులో మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. ఇదొక్కటి కొంచెం మనకి ఇరిటేట్గా ఉంటుంది. కానీ మిగతావన్నీ చూడండి, హోము, స్టైలిష్, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. నేము, స్టైలు, స్పాట్లైను, హెడ్లైను, హ్యాండ్ రైటింగ్, జనరల్, జిస్ట్ అండ్ టాప్ 20 ఫాంట్స్ అని ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కో టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ తెలుగు ఫ్రీ ఫాంట్స్. వీటిని యూనికోడ్ ఫాంట్స్ అంటారు. వీటిని మనం తెలుగు కీబోర్డ్ ద్వారా టైప్ చేసి అప్లై చేస్తే ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. అంటే యూనికోడ్కి నాన్ యూనికోడ్కి మీరు తేడా తెలుసుకోవాలి. యూనికోడ్ అంటేనేమో డైరెక్ట్ మనం తెలుగు కీబోర్డ్తో టైప్ చేసి అప్లై అయిందంటే అది యూనికోడ్ ఫాంట్. అప్లై కాలేదు అంటే నాన్ యూనికోడ్ ఫాంట్ అది. సో నాన్ యూనికోడ్ అంటే అను ఫాంట్స్, శ్రీలిపి ఫాంట్స్, ఇటు పోతే సినీ ఫాంట్స్, ఇవి అనమాట. సో ఓకే, ఇప్పుడు నేను ఫ్రీ ఫాంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్ చూడండి, మీరు ఒకసారి ఓపికగా సెర్చ్ చేసుకున్నారంటే నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సిలికాన్ ఆంధ్ర ఫాంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అవి కాకుండా చాలా ఫ్రీ ఫాంట్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఓపికగా సెర్చ్ చేశారంటే మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ దొరుకుతాయి. మరి వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, నేను ఆత్రేయ ఫాంట్, జస్ట్ లాట్ ఆత్రేయ ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బాక్స్లో మనకు ఒక కోడ్ కనిపిస్తుంది చూసారా, 92518 అని. అది మనం ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. ఎంటర్ చేశాను, సబ్మిట్ అన్నాను. ఒకసారి రీలోడ్ అవుతుంది పేజ్, యాడ్ వస్తుంది. యాడ్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని చూసారా, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫాంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పైన డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఫాంట్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు అర్థం కావడం కోసం, మీకు చెప్పడం కోసం నేను ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, స్టైలిష్ ఫాంట్స్ ఉన్నాయి, స్పాట్లైన్ ఫాంట్స్ ఉన్నాయి, హెడ్లైన్ ఫాంట్స్ ఉన్నాయి, హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. మీ ఇంటర్నెట్ మంచిగా ఉంటే మంచిగా లోడ్ అవుతాయి. నాకు కొంచెం ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అది రీలోడ్ అవుతుంది. చూడండి, హెడ్లైన్ ఫాంట్స్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన కేటగిరీ ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. యాడ్స్ ఇది కొంచెం ఇరిటేషన్గా ఉన్నాయి మనకి మధ్యలో. చూడండి, తిమ్మన, కెన్రియు, గౌతమి, పావని బోల్డ్, ఇటాలిక్, అలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళండి, ఎంత నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఆత్రేయ ఉంది, మను ఉంది, వెన్నెల నార్మల్ అని ఉంది. సో ఇట్లా హ్యాండ్ రైటింగ్కి వెళ్తే ఇవి మళ్ళీ సపరేట్. తెనాలి రామకృష్ణ, మల్లన్న, ఇవి మనకు కొన్ని తెలుసు. దేవ ఇటాలిక్ తెలియదు, లోహిత్ రెడ్డి తెలుసు, లోహిత్ తెలుగు అండ్ మను నార్మల్. ఇట్లా చాలా మనకు సిలికాన్ ఫాంట్స్లో లేనివి ఇందులో మనకు చాలా అంటే చాలా దొరుకుతాయి. కేటగిరీ వైజ్గా ఉంటాయి. జిస్ట్ ఫాంట్స్ ఉంటాయి, జనరల్ ఫాంట్స్ ఉంటాయి. జనరల్ అంటే మీరు ఇప్పుడు పేపర్స్ కానీ నార్మల్గా మన పోస్టర్స్ తయారు చేసుకోవడం నీట్గా కరెక్ట్గా రైటింగ్ ఉండాలంటే ఇవి బాగా ఉపయోగపడతాయి. చూడండి, కొత్త ఫాంట్ ఇది, వరల్డ్. చూడండి, వరల్డ్ ఈజ్ యువర్ బోల్డ్ అని ఉంది ఫాంట్ నేమ్. అది జస్ట్ నేను ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, 42971 అని ఉంది ఇక్కడ. అంటే వాళ్ళే చూపిస్తారు ఆ కోడ్ని, మనం ఏమి క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనడమే. జాగ్రత్తగా కోడ్ ఎంటర్ చేయాలి. రాంగ్ ఎంటర్ చేశారంటే అది రాదు, మళ్ళీ రీలోడ్ అయ్యి మళ్ళీ ఇంకో కోడ్ వస్తుంది అక్కడ. సో ఓకే, నేను సబ్మిట్ అన్నాను. సబ్మిట్ అనగానే చూడండి, ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇందాక ఆత్రేయ ఆగిపోయింది, దీన్ని మళ్ళీ నేను కంటిన్యూ అన్నాను. సో ఓకే, 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేశాను. నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి, మీరు ఓపికగా డౌన్లోడ్ చేసుకోండి. మరి డౌన్లోడ్ అయిన వాటిని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూడండి, నేను ఆల్రెడీ చాలా ఫాంట్స్ డౌన్లోడ్ చేశాను. వాటిని రైట్ క్లిక్ చేసి, ఇప్పుడు మనం డౌన్లోడ్ అయిన దాన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అంటే అది ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. చాలామంది జిప్ ఫైల్ లాగే ఉంచి మాకు ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటున్నారు. అది రాంగ్. జిప్ ఫైల్ ఇన్స్టాల్ అవ్వదు. ఆ ఫైల్ కేటగిరీ బయటికి రావాలంటే దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో జస్ట్ ఆత్రేయ కూడా నేను అలానే చేస్తున్నాను. చూడండి, మనం ఇప్పుడు చేసింది ఓల్డ్ ఈజ్ యువర్ బోల్డ్ అనేది
ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, A3 కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో వాటిని కట్ చేసి ఇక్కడ మన తెలుగు ఫాంట్స్ అనే ఫోల్డర్ ఉంది, నేను అందులో పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో మీరు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అన్ని సెలెక్ట్ చేసి నేను ఆ ఫోల్డర్లోకి వేసుకుంటున్నాను, ఉన్న ఫాంట్స్ అన్నింటిలో వేస్తున్నాను ఫోల్డర్లో. సో ఇప్పుడు అన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో Ctrl+A అంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి, లేకపోతే ఒకటి సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయిపోతాయి. కాపీ అన్నాను, కాపీ అని ఇప్పుడు ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, రిఫ్రెష్ చేసి సర్చ్లో ఫాంట్స్ అని కొట్టాను. ఫాంట్స్ అని కొడితే ఇక్కడ యాడ్ ఫాంట్స్ అని చూసారా, అక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మన ఫాంట్స్ ఎక్కడున్నాయో అక్కడికి తీసుకెళ్ళి మనం వాటిని సెలెక్ట్ చేసినా అవి ఇన్స్టాల్ అయిపోతాయి. లేదు ఇదంతా ప్రాసెస్ మనకు వద్దు అంటే ఇంకో ప్రాసెస్ ఉంది, నేను చెప్తాను చూడండి. సో ఇలానైనా చేసుకోవచ్చు. ఇందులో స్టార్టింగ్లో ఒక బాక్స్ ఉంది చూసారా, యాడ్ ఫాంట్స్ అనే బాక్స్, అక్కడి నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా దీన్ని తీసేసి మనం సి డ్రైవ్కి వెళ్ళాలి. మన ప్రతి ఒక్కటి సిస్టమ్ సంబంధించి సి డ్రైవ్లో ఉంటాయి కాబట్టి, సో దిస్ పీసీకి వెళ్తున్నాను. దిస్ పీసీలో ఫస్ట్ది లోకల్ డిస్క్ సి ఓపెన్ చేసి విండోస్ అని చూసారా, ఇందులో ఫాంట్స్ ఫోల్డర్ ఉంది, ఇందులో మీరు పేస్ట్ చేయడమే. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అన్నాను. పేస్ట్ అంటే ఇక్కడ చూడండి, గౌతమి ఫాంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్, డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్ అని అంటుంది. ఓకే, అన్నిటికీ ఇదే అప్లై అవ్వాలి, అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, కాబట్టి డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని చెప్పి నేను ఎస్ అన్నాను. ఆల్రెడీ ఇన్స్టాల్ ఉన్నా కూడా ఎస్ అన్నాను. సో ఓకే చూడండి, 59 ఫాంట్స్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతున్నాయి, ఫ్రీ ఫాంట్స్. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అంటే నాకు మంచిగా అనిపించిన వాటి వరకు నేను డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు నచ్చినన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఫోటోషాప్లో. వీడియోని స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. క్రియేటర్స్, యూట్యూబర్స్ మీకోసం, బిగినర్స్కి అర్థం కాదనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ చేశాను, తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ టైప్ చేస్తున్నాను. యూనికోడ్ నాన్ యూనికోడ్ చేసి అనుఫాన్స్ లాగా చేయట్లేను. దేవుడు చేసిన మనసులు అని జస్ట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చేసింది, అది ఓకే అన్నాను. సెలెక్ట్ చేసి మనం ఇన్స్టాల్ చేసిన ఫాంట్ ఉంది, దానికి కలర్ ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ఫాంట్ ఏది ఉంది మనది, ఆత్రేయ అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ సంథింగ్ ఏదో ఫాంట్ ఉంది. సో ఇప్పుడు అదే ఆత్రేయ నేను మీకు అప్లై చేసి చూపిస్తాను చూడండి. జిస్ట్ ఆత్రేయ అని ఎక్కడుందని నేను చూస్తున్నాను. సో ఓకే, ఇక్కడ ఉంది చూసారా, జిస్ట్ లాట్ ఆత్రేయ అని ఉంది, అది సెలెక్ట్ అవ్వలేదు. ఆత్రేయ ఇక్కడ చూసారా, సెలెక్ట్ అయిపోయింది. మనం తెలుగు ఫ్రీ ఫాంట్తోనూ జస్ట్ కన్వర్ట్ అంటే తెలుగు కీబోర్డ్తోనే టైప్ చేసి ఫాంట్ అప్లై చేసామంతే. యూనికోడ్ నాన్ యూనికోడ్ చేయలేదు, వర్డ్కి తీసుకెళ్ళలేదు, ఏం చేయలేదు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఫాంట్స్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా, ఇప్పుడు వాటిని ఒకటొకటి అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ మారుతుంది, ఒక్కొక్క ఫాంట్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అంటే ఇలా చాలా స్టైల్స్, ఫాంట్స్ అనే కాదు, యూనికోడ్ ఫాంట్స్లో చాలా స్టైలిష్ ఫాంట్స్ ఉన్నాయి, మనం యూజ్ చేయాలి. కానీ నెంబర్ ఆఫ్ ఫాంట్స్ థంబ్నెయిల్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. చాలామంది థంబ్నెయిల్స్కి ఫాంట్స్ ఉంటేనే బాగుంటుంది, ఫాంట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. పెద్ద తేడా ఏం లేదు, బట్ అవి కొంచెం స్టైలిష్గా ఉంటాయి. ఇవి ఫ్రీగా వచ్చి ఫ్రీగానే ఉంటుంది. సో ఏ ఫాంట్ అయినా ఈజీగా అప్లై అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఎన్ని ఫాంట్స్ అంటే అన్ని ఫాంట్స్, ఎన్ని కేటగిరీస్ అంటే అన్ని కేటగిరీస్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఏదో కలర్ ఇవ్వాలి కాబట్టి గ్రేడియంట్ కలర్ ఇచ్చేసాను. స్ట్రోక్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వైట్ ఇచ్చి, డ్రాప్ షాడో కొంచెం డార్క్ కలర్ బ్లాక్ కానీ గ్రే కానీ ఇస్తే బాగుంటుంది. లేదా ఆ టెక్స్ట్ కలర్ ఏదైనా మనం ఇవ్వచ్చు. సో ఆ టెక్స్ట్ కలర్ డార్క్ ఇచ్చి కొంచెం నేను డిస్టెన్స్ పెంచుతున్నాను చూడండి. డిస్టెన్స్ పెంచి ఒపాసిటీ తగ్గిస్తే టెక్స్ట్ అదిరిపోయింది. సో ఇలా తెలుగు ఫాంట్స్ మనం ఏవైనా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను మళ్ళీ చేశాను. ఆల్రెడీ తెలుగు ఫాంట్స్ గురించి, ఫాంట్స్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి మీరు చూడకపోయి ఉంటే దయచేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్స్లో అడగండి. టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ నాకు డౌట్స్ అడగొచ్చు, నేను క్లియర్ చేస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలని అడిగినా కూడా నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.